హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఇప్పుడు ముచ్చట ఏంటంటే ఈడు వావాడు అనమాట, డీజే టిల్లీడు నా ఫ్రెండ్, మై జాన్. ఈయన పేరు అనుకున్నవే నువ్వు డీజే టిల్లు. నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడికో నన్ను అడుగు డీజే టిల్లు ఎవడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళ జాన్ అనమాట, అజయ్ కుమార్ యాక్చువల్లీ పేరు ఇది. మేమందరం జానుబాయ్ జానుబాయ్ అని పిలుస్తాం. మాట్లాడు జానుబాయ్. చెడ్డి దోస్తాను అనమాట, అన్నిటికీ వీడే. అంటే మనం మంచి చేసిన చెడు చేసిన ప్రతి దాంట్లో ఉంటుంది అంటారు కదా, వీడు ఫస్ట్ అనమాట దాంట్లో. వీడు నా దోస్తు. చెప్పురా, హాయ్ చెప్పురా. అయితే ఈరోజు మేము ఏంటంటే, ఇప్పుడు మేము సిటీకి అయితే పోతున్నాము, మాల్కి పోతున్నాం సినిమాకు. అసలు వీడికి సినిమాలు అంటే ఇష్టం ఉండదు. మేము ఈరోజు బొమ్మరిల్లు మూవీ రిలీజ్ ఉందన్నమాట, దానికి వెళ్దాం అయితే అనుకుంటున్నాము. ఈయన ఈ రోజు ఎట్లా అయినా బలవంతంగా తీసుకొని పోతున్నాయని, రానన్నాడు. వీకెండ్ అనమాట, వీకెండ్ అని చెప్పి తీసుకొని పోతున్నాం. వస్తున్నావు గారా? సో అట్లా అనమాట. ఓకేనా? వచ్చేసి ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట, ఓఆర్ఆర్ దగ్గర. ఇక్కడ నుంచి ఇంకా సిటీకి వెళ్ళిపోతున్నాం. మేము ఉండే ప్లేస్ మాకు ఇక్కడ దగ్గర అనమాట, ఓఆర్ఆర్. సో అట్లా వేరే మా ఫ్రెండ్ ఒకరి నుండి పికప్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ షాపింగ్ అయితే వెళ్దామని చెప్తున్నాడు వాడు. ఫస్ట్ షాపింగ్ చేసుకొని ఆ తర్వాత ఈవినింగ్ ప్లాన్ అనమాట, మూవీ ప్లాన్. చూద్దాం. అయితే బంకుకి అయితే వచ్చినాము. వీడు డీజిల్ లేదు అని ఒకటే అరుస్తా ఉందని చెప్పి ఒక 500 వస్తున్నామని చెప్పి ఇక్కడైతే ఆగినాం అన్నమాట. అయితే ఇక్కడ సిగ్గుపడుతుండు ఇటు. అరే ఎంతరా అజయ్? చెప్పినావా? ఫైట్ అన్నా? ఓకే. మాట్లాడరా ఏమన్నా? స్కానర్ అయితే మొత్తం మీద అయితే వచ్చేసినాం సిటీలో. విశాల్ మార్ట్ దగ్గరలో అవుతున్నాం. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అనమాట విశాల్ మార్ట్. పార్కింగ్ ఏడ వేస్తావరా? ఇక్కడ లేనట్టుంది పార్కింగ్, చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఏంటంటే ఇప్పుడు మావాడు ఇంకే అర్జెంట్ వస్తుందంట. వాష్ చూడరా, చూడరా. ఎన్ని ఫ్లోర్ రా? ఏమైతుంది రెడీకు? ఏమైతుంది? వాష్రూమ్ వస్తుందా? ఇంతసేపు హలో హలో చేసినవరా పే నువ్వు? నాకు అర్థం కాదు. చెప్పాడు, అడిగినావా ఎన్ని ఫ్లోర్ అన్నాడు? ఏ ఫ్లోరు? వాష్రూమ్. వాళ్ళకేం తెలుసు? మీరే ఇళ్ళ పని చేయరు? వాళ్ళు వేరే కస్టమర్స్ వచ్చారు. వాళ్ళు కాదు ఎందుకు రా అని అడిగినావు కదా? అడిగిన 3 ఫ్లోర్లు ఉందన్నాడు. ఎంత చూడు ఇక్కడ షాపింగ్ చేసేది లేదు, పొంగు లేదు, తిరగలికి వస్తారు.
పైకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. మాది మెన్స్ వేర్ సెకండ్ ఫ్లోర్ అనమాట. ఈడు టైం పాస్ ఎక్కువ వేస్తాడు ఈడు షాపింగ్ కంటే. ఏం తీసుకుంటావురా? టీషర్ట్ తీసుకుంటావా? ఇప్పిస్తే తీసుకుంటావు నువ్వు మరి. నేను ఇప్పాను రా, నా పెళ్ళారా అనుకో ఇక. ఇది ఏ ఫ్లోరు? వచ్చేసినాము ఇట్లా ఇంటికి మెన్స్ వేర్కి పైన కదా. ఏం కొనాలో తెలియక అయోమయంలో ఉన్న అజయ్ కుమార్. ఏంటిదిరా? ఆల్రెడీ కలర్లు ఉన్నాయి. ఇది కలర్ ఉందిరా మనకి. ఎక్సెల్ అంటావా? సరే ఎక్సెల్ అన్న చూసి గల్లా మీకు షర్ట్ లో డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది. గిల్ల ఎక్సెల్ అన్న చూసి సార్ విషయాలు మాట్లాడుతున్నాం. తీసుకో. బట్టలు బాగానే ఉన్నాయి కానీ కొన్ని సైజు అన్ని కలరు కనిపిస్తాయి. అవి నైట్ ట్రాక్ తీసుకుందాం. ఆ కలర్లు కనిపించే వరకాలే ఏం కొనాలో అర్థమవుతలే. కానీ ఇళ్ళకి అమ్మాయిలు వచ్చేందుకు మగవాళ్ళ దాంట్లోకి తప్పు. అమ్మాయిలు రావడం ఇళ్ళ వస్తారా? నువ్వు ఎందుకు వచ్చినావురా మరి కిందికి? మగవాళ్ళ దాంట్లోకి మగవాళ్ళు రావాలి, ఆడవాళ్ళ దాంట్లోకి ఆడవాళ్ళు రావాలి. మగవాళ్ళు రావద్దు కానీ ఆడవాళ్ళు రావాలి మగవాళ్ళ దాంట్లోకి. అవునా? నువ్వు మాత్రం తిరిగి ఒక్కటి తీసుకున్నావు నువ్వు ఇప్పటివరకు. ఒక టీషర్ట్ మాత్రమే తీసుకున్నావు. అది తీస్తుండే ఇంకోటి. అవునా? ఇంకో టీషర్ట్ తీస్తున్నా. ఇంకా అయిపోయింది. ఇది బాగుందిరా, తీసుకుంటా. ఇది ట్రాక్ తీసుకున్నావా? నైట్ ట్రాక్ స్పోర్ట్స్ వేర్ రైడర్ వేర్. ఏరా నీ రూమ్లకి సర్ఫ్ బట్టలు సామాన్ అనుకో. కొట్టుకుంటావు నేను. అజయ్ ఏం చేస్తున్నావురా? సెంటు కొట్టుకుంటా. పర్ఫ్యూమ్ బాటిలా? సెంట్ కొట్టరా నాకు కూడా కొంచెం. కొనరా అంటే కొట్ట అంటవా? నువ్వే అన్నీ. చాలరా తీసుకునేది ఉందా లేకపోతే ఏడ పడతాడో కొడితే ఎవరు దాన్ని అట్లా వాడలేదు. ఏం లేదు. మెల్ల పోదాంపా. అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవా? మొత్తం మీద అయితే మనోడైతే ఇగో ఎప్పుడు ఇటు షాపింగ్ చేయడు, దొంగడు. ఈ రూమ్లో అసలు బట్టలు ఉండవు ఇప్పుడు. ఇక మొత్తం మీద అయితే షాపింగ్ అది చేసింది ఈరోజు. ఎన్ని టీషర్ట్లు రా? 3 టీషర్ట్లు 2 పాయింట్లు అయితే తీసుకున్నాడు మావాడు. గ్రేట్ అసలు. ఇలా ఖర్చు పెడుతున్నంటే బాగా. వర్షం పడుతుంది ఈరోజు, పక్క వర్షం పడుతుంది. ట్రాఫిక్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా. తెలిసిందే కదా సిటీలో ఎట్లా ఉంటుందో ఈవినింగ్ టైం. ఇంకా మరి ఏడుకోతున్నావు ఈవినింగ్ టైంలో? సినిమాకి తీసుకోతున్నావు కదా, బొమ్మరిల్లు సినిమాకి. బొమ్మరిల్లా అంటే బొమ్మరింట్లో ఏముంటుంది? బొమ్మరింట్లో ఏముంటుందిరా? ఇక్కడైతే వినాయకుని అస్సినాపురం సిగ్నల్ దగ్గర. ఫ్రెండ్స్ ఫుల్ వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ ఇది ప్యాడ్లూమ్స్కి వచ్చినాము. ఇక్కడ చూస్తున్నారు కదా షాపింగ్ మాల్ వచ్చినాము. మావాడికి ఇంకా కావాలి, ఇంకా షర్ట్ కావాలి అంటే దీంట్లో చూద్దామని చెప్పి ఇక్కడ నాగోల్ దగ్గర ఉన్న బాటిల్స్కి అయితే వచ్చినాము. చూస్తున్నారు కదా ఫుల్ వర్షం అయితే దంచి కొడుతుంది కానీ బాగుంది. ఇక్కడే ఇప్పుడు లక్కీ రెస్టారెంట్కి వెళ్ళి ఇప్పుడు బిర్యానీ తినేసి ఇంకా ఇక్కడ నుంచి మూవీకి అయితే వెళ్తాం. సుష్మా దగ్గర అనమాట మా థియేటర్ వచ్చేసి, సుష్మా థియేటర్, వనస్థలీపురం. చూస్తున్నారు కదా ఫుల్ వర్షం ఫ్రెండ్స్. వర్షానికి చూడండి రోడ్లో, హైదరాబాద్ రోడ్ తెలిసినదే కదా ఎట్లుంటుందో చూడండి. ప్రజెంట్ కాలనీలకు అయితే వెళ్ళిపోతున్నాయి వాటర్ అన్నీ. ఫుల్ వాటర్
చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఘోరంగా పడుతుంది వర్షము. ఇక వర్షం ఇప్పుడిప్పుడే తగ్గిపోయింది. ఇక్కడ చూడండి వానకి వర్షానికి చూడండి వాటర్ ఎంత డ్రైనేజీ ఎంత కాలనీలకు అయితే వెళ్ళిపోతున్నాయి వాటర్. ఇక్కడ ఇట్లా ఉందన్నమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ లక్కీ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళేసి తినేసి ఇక్కడ బిర్యానీ తినేసి ఇంకా వనశ్లీపురం అయితే స్టార్ట్ అవుతాము. వనశ్లీపురం సుష్మా థియేటర్ అనమాట. ఇప్పుడు మూవీ మాకు వచ్చేసి 9:15కి అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వెల్కమ్ వెల్కమ్. ఫ్రెండ్స్, మాకైతే వచ్చేసింది మా ఆర్డర్. మేము ఫస్ట్ అయితే బటర్ నాన్ చెప్పుకున్నాం అండ్ చికెన్ కర్రీ చెప్పుకున్నాము. ఏదో చూస్తున్నారు కదా. దీని తర్వాత బిర్యానీ తింటాం అన్నమాట. బాగుంది, నైస్, చాలా బాగుంది. ఫైనల్గా అయితే మాది షాపింగ్ అయిపోయింది. ఇంకా ఫుడ్ తినడం కూడా అయిపోయింది. రెస్టారెంట్లో తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయితే అయిపోయినాం. వనశ్లీపురం అనమాట, సుష్మా థియేటర్కి. మా షో టైం వచ్చేసి 9:15కి అనమాట. ఇప్పుడు ఇంకా మాకు టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ KLM షాపింగ్ మాల్. మీరు కనుక నన్ను బాగా ఫాలో అయ్యి ఉంటుంటే, నా వీడియోస్ కనుక డైలీ చూసిన వాళ్ళైతే ఇది నా వీడియోలో బాగా కనిపిస్తుంది. KLM షాపింగ్ మాల్ ఇక్కడనే నేను బస్ వీడియోలో అయితే స్టార్ట్ చేస్తాను కదా. ఆంధ్ర సైడ్ వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వైజాగ్ ఈ రూట్కి అయితే బస్సులు అయితే మనమైతే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే థియేటర్కి అయితే వచ్చేసినాం. ఇదే అనమాట సుష్మా థియేటర్, వనశ్లీపురం. మనకి ఇప్పుడు షో 9:15కి ఉంది. మనం ఒక 5 minutes ముందే వచ్చేసినాం. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి ఇంకా మూవీని అయితే ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత ఇంకా మనము రూమ్కి అనమాట, అంతే. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వచ్చేసినాం. మూవీ టైంకి వచ్చేసినాం. అయితే ఫైనల్గా సినిమా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఇక ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ప్రజెంట్ టైం వచ్చేసి 12 అయితే అవుతుంది. ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.